పొలానికి అయితే నేను ఫాస్ఫేట్ మందు చల్లిద్దామని వచ్చాను. ఇది మొక్కలకు బాగా బలంగా రావడానికి అన్నమాట. 50 కేజీల బస్తాను తీసుకొచ్చాను. 1435. ఇది అప్రాక్సిమేట్లీ మనకు 1700 1800 పడుతుంది నియర్లీ. ఒక వ్యక్తిని అయితే తీసుకొని వచ్చాను అనమాట చల్లడానికి. చూస్తున్నారు కదా ఇక్కడ ఇప్పుడిప్పుడే పూత వస్తుంది కాబట్టి ఫాస్ఫేట్ మందు మళ్ళీ ఒకసారి కొట్టిస్తున్నాను అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారా చాలా ఎత్తుగా పెరిగింది కదా, గుబురుగా చూస్తున్నారా. పంట అయితే బాగానే వస్తుంది, పూత కూడా బాగా వస్తుంది అనమాట. ఈ ఫాస్ఫేట్ మందు ఎందుకంటే నేను మనిషితో చల్లిస్తున్నానంటే ఎద్దులను ఉపయోగించి గడం చేయించవచ్చు, కానీ అలా చేస్తే పూత రాలిపోతుందన్న ఉద్దేశంతో మనిషిని పెట్టుకొని చల్లిస్తున్నాను. పూత వస్తుంది కదా, ఈ పూత మందు కూడా తర్వాత ఈవినింగ్ కొట్టిస్తాను అనమాట. స్ప్రే మందు కూడా ఎందుకంటే మార్నింగ్ ఫాస్ఫేట్ కొట్టించిన తర్వాత నీళ్లు పెట్టాలి, కానీ ఒక 2-3 డేస్ తర్వాత అయితే నేను నీళ్లు పెడతాను. ఫస్ట్ ఇది ఫాస్ఫేట్ మందు చల్లించిన తర్వాత ఈవినింగ్ అయితే పూత మందు, దోమల మందు, నోవా యూరియా అని ఒక స్ప్రే కొట్టిద్దామని అనుకుంటున్నాను. అది కొట్టించిన తర్వాత వాటర్ పెడతాను, ఎందుకంటే వాటర్ పెడితే మళ్ళీ బురదగా ఉంటుంది కాబట్టి స్ప్రే మందు కొట్టే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది అనమాట. అందుకోసం ఫస్ట్ నేను స్ప్రే మందు కొట్టించిన తర్వాత వాటర్ పెడతాను. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ అన్న అయితే ఆడుతూ పాడుతూ పాటలు పెట్టుకొని బాగా పనిచేస్తూ ఉన్నాడు అనమాట. పూత కూడా బాగానే వస్తుంది, కాయలు కూడా అక్కడక్కడ పడుతున్నాయి, బాగానే బలంగా ఉన్నాయన్నమాట. ఇంకా మనము కొద్దిగా 2-3 సార్లు నీళ్లు పెట్టుకోవాలి. 2-3 సార్లు నీళ్లు పెట్టిన తర్వాత ఇంకా ఇప్పుడు సంక్రాంతి మోడాలు వస్తాయి కాబట్టి పూత పురుగు అనేది పడుతుంది కాబట్టి అది పడ్డప్పుడు మనము చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా పూతలో పురుగు ఉందా లేదా అని మనము చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. వారానికి ఒకసారి అయితే ఈ స్ప్రే మందులు మనము కొడుతూ ఉండాలి. ఇక్కడైతే చూస్తున్నారు కదా కాయలు కూడా పడుతున్నాయి, కాయలు కూడా బలంగా ఉన్నాయి. ఇంకా కాయలు, పూత అవన్నీ బాగా రావడం కోసం మనము చాలా జాగ్రత్తగా ఈ 2 నెలలు బాగా కాపాడుకోవాలన్నమాట.